మా ఇప్పుడు నిన్న ఫ్యామిలీ వీక్ కదా, సో నేను ఎలా అనిపించింది? పవన్ గారు అమ్మగారు వచ్చారు, సో వీళ్ళలో వచ్చారు కదా, వాళ్ళు ఎలా ఎలా అనిపించింది? ఎవరి ఫ్యామిలీ నచ్చింది? నాకా దివ్య ఫ్యామిలీ నచ్చింది. అందరమేనా కొత్త శ్రేణి సృష్టించింది బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి. వీళ్ళు ఆడిందంతా ఒక ఎత్తు అయితే మొత్తాన్ని ఒక ఆట ఆడుకుంది 2 నిమిషాలకైనా కూడా. వాళ్ళమ్మ భలే ఉంది దివ్య వాళ్ళమ్మ. అంటే అంటే తనుజ గారికి మొత్తం నువ్వే తీసుకుంటున్నావు. నిజానే భలే చెప్పింది. నీ అమ్మ నొయ్యకుండా నచ్చుకుంటూ వాత పెట్టింది. భలే చెప్పింది. ఇప్పుడు బర్నీ గారికి దివ్యాకి ఏందో ఉండదని బయట ఏరేగా అనుకున్నారు చూడు కొంతమంది. ఇప్పుడు రివర్స్ తీసుకోవాలా, మాట జారేనరా ఇప్పుడు తీసుకోవాలి ఎత్తరా పాపం. వాళ్ళ అమ్మకి వాళ్ళ అన్నుండంట అట్ట ఆమె చెప్పిన కారణంగా వచ్చి పాపం ఎమోషన్ కూడా ఫీల్ అయింది ఆమె బానే. దయచేసి అందుకే గురించి ఒక మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలా. ఒక మనిషి మీద నిందేసినప్పుడు పేదను దాటితే పెనగడ దాటుద్ది. దయచేసి ఆలోచించాల ఒక మాట అనేటప్పుడు. బిగ్ బాస్ హౌస్ అయినా బయట అయినా నాకు వీళ్ళందరూ ఫ్యామిలీ మీద దివ్య వాళ్ళ అమ్మ వచ్చింది భలే నచ్చింది. పవన్ వాళ్ళ అమ్మ వచ్చింది, సో రీతుతో కూడా బాగుండింది, ఏం కోపడలేదు. కానీ ఈ రోజు రీతు వాళ్ళ అమ్మ మాత్రం ప్రోమోలో కట్లు కూడా తీసుకురండి అంటుంది. దేని వల్ల అంటారు? నేను ప్రోమో చూడలేదు రా, చూస్తే మాత్రం చెబుతా, రేపు చెబుతా. చూస్తే చూడండి అవద్దని చెప్పండి నేను. అయితే ఇప్పుడు వరకు పవన్ వాళ్ళ మా వచ్చింది పాపం బాగానే ఎమోషన్ ఫీల్ అయింది తల్లి కొడుకు కాబట్టి. బాధ అనిపించింది. బాధ అనిపించింది. సంజనా గారికి రాబోతే పాపం ఆమె కూడా వస్తే బాగా అనుకున్నా వచ్చింది ఆమె కూడా. అంటే ఈ వీక్ దివ్య వెళ్ళిపోద్దని చెప్తున్నారు మా. కాకపోతే ఇప్పుడు నేను వాళ్ళ మదర్ వచ్చారు కాబట్టి కొంచెం సపోర్ట్ వల్ల మళ్ళీ దివ్య వెళ్ళకుండా ఉంటది అంటారా? ఉంచితేనే బాగుంటది దివ్య అని. అవునా? బాగుంది హౌస్ లో, బాగుంది హౌస్. అసలు వాళ్ళ అమ్మ మామూలు చేయలేదు మొత్తాన్ని. ఉన్న కాసేపు భలే చేసింది. దివ్య కన్నా వాళ్ళ అమ్మను పెడితే బాగుండేది. సరే, అంటే ఇప్పుడు ఆమె వచ్చి చెప్పింది కదమ్మా, ఇప్పుడైనా బర్నీ గారు నమ్ముతారంటారా దివ్య బాండింగ్ ని? నమ్మాల్సిందే. నమ్మబోతే వాళ్ళు మనుషులు కాదు, ఇంకా మనుషుల కింద పరిగణనలో తీసుకోవటానికి లేదు. చాలా మంది తనుజాకే కప్పియాలంటున్నారమ్మా, ఎందుకు? తనుజ కప్పిస్తే నేను అస్సలు కొప్పుకొని ఇంక జీవితంలో బిగ్ బాస్ కూడా చూడండి. నేను నాతో పాటు ఎవరు చూడకాకండి. కష్టం చూసి ఇవ్వాలి ఎవడైనా బయట గానీ హౌస్ లో గానీ. అంతే. దీంట్లో మాత్రం నేను ఎవరికి మద్దతు పలకను. ఇమానిలకే మాట్లాడతా. ఇమానిల్ గేమ్ ఆడుతుండు, ఎంటర్టైన్మెంట్ చేస్తుండు. ఇప్పుడు నాకేంది యూత్ కంటే తల ఒకలా కొంటాడు, నాకేముంటది? నేను గేమ్ పరంగానే మాట్లాడతా, ఎంటర్టైన్ పరంగానే మాట్లాడతా. నాలాంటి వాళ్ళు మాట్లాడాలంటే ఏముంటది, నాయమే మాట్లాడతాం మేము. అందుకని ఈ సీజన్ కి కామెడీనే హీరో కప్పు కొట్టవలసింది ఇమానిలే. ఓకే, కళ్యాణ్ గారు కూడా పోటాపోటీగా త్యాగాలు చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు చేస్తాడు. అది ఫస్ట్ ఆర్మీ కళ్యాణ్ ఎత్తు ఒక లెవెల్ మీద ఉండేది. అది కోరుకున్నా అది రాలేదు. సో మొత్తానికి ఇమానిల్దే అంతే. దీంట్లో అసలు రాజీ పడే సమస్య లేదు నాకు. ఫ్యామిలీ వీక్ తర్వాత కళ్యాణే విన్నర్ అంటున్నారు చాలా మంది. లేదు, నేను అస్సలు ఒప్పుకోను. ఇమానిలే ఫస్ట్ కాంచి హౌస్ లో పోయిన కాంచి నేను బిగ్ బాస్ చూసిన మొత్తం చూసిన, అందరు గేములు చూసిన, అందరు ఆటలు చూసిన. ఇమానిలే ఎంటర్టైన్మెంట్ చేసిండు, గేములు ఆడిండు, బాండింగ్ పెట్టుకున్నా నిజాతికి పెట్టుకుండు, ఎవరికైనా సపోర్ట్ చేసినా నిజాతికినే చేసిండు. ఏదైనా మాట్లాడినా కూడా బాగుంది ఆయనది మాట్లాడేది. అందుకని ఈ సీజన్ కి కమెడియన్ ఎంటర్టైన్మెంట్ వాడుకొని నాగార్జున సార్ కనుక కప్పి కూడా పంపిస్తే అసలు జీవితంలో ఎవరైనా ఇంకా బిగ్ బాస్ చూడ కాకుండా అని చెబుతా నేను. అంతే. ఓకే మమ్మీ.